హాయ్ హలో నమస్తే, నేను మీ హోస్ట్ తేజ్ అని. సో ఈరోజు మనతో పాటు ఒక బ్యూటిఫుల్ గెస్ట్ ఉన్నారనమాట. సో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో హల్చల్ అవుతున్నారనమాట. అది యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు. అండ్ తను చేసిన సాంగ్ ఇంకా చిన్న చిన్న పిల్లలు, పెద్ద పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు దాని మీద. సో భరత్లలో నెక్స్ట్ లెవెల్ ఇచ్చేస్తారు అనమాట. సో మనతో పాటు ఫోక్ డాన్సర్ అండ్ యాక్ట్రెస్ పూజా నాగేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. మీరు? చాలా చాలా బాగున్నా. యాక్చువల్గా నేను ప్రతిసారి అమ్మాయిలకి 2 కళ్ళతోనే చూస్తా. బట్ మిమ్మల్ని చూడడానికి ఒక 100 కళ్ళు ఉంటే బాగుండు అనిపించింది. అంటే మొత్తం తెలుగుదనం కనిపిస్తుంది మీలో. చాలా బ్యూటిఫుల్గా హాఫ్ శారీలో చాలా తక్కువ మంది కనిపిస్తారు ఇలా థ్యాంక్ యూ. పూర్తి పేరు ఏంటి మేడం మీది? పూజా నాగేశ్వర్. ఓకే. ఓన్ ప్రాపర్ ఎక్కడ? భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయరా? అవునా? ఓకే. ఏ కాలేజే? శ్రీ సాయిరామ్ అని, సాయిరామ్ కాలేజ్ ఇంటి దగ్గర ఉంటుంది. కొంచెం నాకు ఈ షూట్స్ వీటికి ఇబ్బంది అవ్వకుండా మాకు నియర్ బైగా డాడీ ఆ కాలేజ్లో జాయిన్ చేశారు. అంటే ఇప్పుడు మీరు చదువుకుంటూ షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారా? అవును. ఓకే. సో ఎవరైనా సరే చదువుకునేటప్పుడు నేను చదువుకొని డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇన్స్పెక్టర్ అవ్వాలి, ఇంకేదో అవ్వాలి అనుకుంటారు కదా. సో మీరు చదువు కంటిన్యూ చేసుకుంటూనే డాన్స్ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? అంటే యాక్చువల్లీ డ్యాన్స్ ఫీల్డ్ కాదు, నాకు యాక్టింగ్ బాగొచ్చు. నాకు యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్. మీరు ఊరికే డ్యాన్స్ అంటున్నారు. డ్యాన్స్ నాకు ఈ మధ్యలో నేను ఫోక్ డ్యాన్స్ సాంగ్స్ చేస్తాను. ఓకే. ఇంతకుముందు అన్ని లవ్ ఫెయిల్యూర్ సాంగ్సే చేశాను. నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్టే. స్టడీ పెద్ద కష్టమేం అనిపించకపోయేది, ఎందుకంటే నేను మేబీ 10th క్లాస్లో నా ఫస్ట్ సాంగ్ చేసినట్టున్నా. అప్పుడు 10th అంటే ఇంకా నార్మలే ఉంటుంది, స్టడీ ఏమంత పెద్ద హార్డ్ ఉండదు. సో అప్పుడు అవి చేసుకుంటూ స్టడీ కంటిన్యూ చేసి అలా అలా ఇక్కడ వరకు వచ్చేసింది. నాగేశ్వర్ అనగానే నేను ఆంధ్ర అమ్మాయి అనుకున్నా. చాలా మంది అలాగే అనుకుంటారు కదా. అంటే తమిళియన్స్ అనుకుంటారు చాలా మంది నాగేశ్వర్ అంటే. యాక్చువల్గా వీడియోలో చూస్తే మీ ఏజ్ చాలా పెద్దగా అనిపిస్తుంది. అంటే ఆ వీడియోలో మొత్తం పెద్ద ఏజ్ ఉన్నలాగా అనిపిస్తుంది, కానీ ఇట్లా లైవ్లో చూస్తే మాత్రం చాలా క్యూట్గా చిన్న అమ్మాయిలు ఉన్నారు. డిగ్రీ అని చెప్పగానే మళ్ళీ షాక్ అనమాట. సో ఫస్ట్ సాంగ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ సాంగ్ ఆపర్చునిటీ యాక్చువల్లీ అప్పుడు నేను ఆడిషన్స్ అటెంప్ట్ చేసేదాన్ని, మూవీ ఆడిషన్స్. అలా అటెంప్ట్ చేసుకుంటూ ఒకరోజు యూట్యూబ్ ఇన్ హౌస్కి అడిగారు, దానికి కూడా ఆడిషన్ అంటే సరే అని చెప్పి అది అటెంప్ట్ చేశాను. కాకపోతే ఆ ప్రొడ్యూసర్ షార్ట్ ఫిల్మ్స్ అవి అనుకున్నారు ఆ ప్రొడక్షన్లో. బట్ ఫస్ట్ అప్పుడు కొంచెం లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ట్రెండింగ్ ఉండే. సరే అని తేరిమేరి, నా ఫస్ట్ సాంగ్ తేరిమేరి కథ, అది ప్లాన్ చేశారు. అట్లా నేను ఫోక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యా. అప్పటి నుంచి నా జర్నీ ఇంకా రీసెంట్లీ ఈ ఇయర్ జనవరి వరకు కూడా నేను లవ్ ఫెయిల్యూర్ సాంగ్సే చేశాను. ఇయర్లీ 1 year వరకు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేశాను. అండ్ ఇప్పుడు 2024 జనవరి నుంచి ఫోక్ డాన్సెస్ స్టార్ట్ అయినాయి నాకు. ఇప్పుడు డాన్స్ యాక్టింగ్ రెండేనా, లేకపోతే సింగింగ్ కూడా ఏమైనా చేస్తారా? సింగింగ్ అదేం లేదు. సర్లే, ఇప్పుడు సింగింగ్ వచ్చినా రాకపోయినా ఒక పాట వైరల్ అయితే ఆటోమేటిక్గా పాడతారు కదా. సో ఈ మధ్యకాలంలో మీ పాట బాగా వైరల్ అవుతుంది. ఒక్కసారి మీరు పాడితే విందామని. ఓకే, నాకేం భయం లేదు, నేను పాడతాను. పర్లేదు, నేను తట్టుకుంటా. శక్తి చాలా ఉంది నాకు, తట్టుకునే శక్తి. మీరు తట్టుకుంటారు. ఓకే, పాపం ఆడియన్స్ తట్టుకోవాలి. ఏం కాదు, మామూలు నాకంటే ఇంకా ధైర్యవంతులు. ఓకే, లెట్స్ స్టార్ట్. సితురాల మనసు నాది, సిన్నంగా పోతుంటావో చూడకపోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను సితురాల దాన్ని సిన్నలు చూపిస్తావో, ఓ పిల్లగా వెంకటేషు చూడకపోతుంటావో కానకపోతుంటావో, నా పిల్లగా వెంకటేషు చూడకపోతుంటావో కానకపోతుంటావో. యాక్చువల్గా డాన్సర్స్తో డాన్స్ చేయించాలి, కానీ నేను డాన్సర్తో సాంగ్ పాడించే కదా. సో మీరు సాంగ్ కూడా చాలా బాగా పాడుతున్నారు. సో ఒక స్టెప్ మీద బాగా వైరల్ అయింది కదా. అవునా? స్టెప్ చేసుకుంటే సాంగ్ పాడండి. ఇప్పుడు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మీ డాన్స్కి? అసలు డాన్స్ రానోళ్ళు కూడా తనలాడుతారు ఆ సాంగ్ మీద చేయడానికి. నేను డాన్సర్ని కాదు, కాకపోతే ఇంకా ఆ స్టెప్ అట్లా వైరల్ అయిపోయింది. ఇప్పుడు మీరు చేసే సాంగ్స్ అన్నిటికీ కొరియోగ్రాఫర్ ఉంటారా? ఉంటారు కదా. ఓకే. ఒక్క సాంగ్కి దాదాపు ఎన్ని రోజులు పడతాయి మీకు షూట్కి? 1 day. ఫోక్ సాంగ్ అయితే 1 dayలో షూట్ అయిపోయింది. లవ్ ఫెయిల్యూర్ అయితే మినిమం 2 days. ఓకే. సో లవ్ ఫెయిల్యూర్స్ మంచి అనిపిస్తా, ఫోక్ మంచి అనిపిస్తా మీకు? ఇప్పుడు ఫోక్ డాన్సర్స్కి లవ్ ఫెయిల్యూర్ బాగా అనిపిస్తుంది, లవ్ ఫెయిల్యూర్ వాళ్ళకి ఫోక్ బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి ఎందులో వర్క్ వస్తుంది అది వాళ్ళకి హార్డ్ అనిపిస్తుంది. సో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ నాకు ఎట్లా అంటే చాలా హార్డ్ అనిపిస్తుంది. ఎందుకంటే
నైట్ షూట్స్ ఉంటాయి, మార్నింగ్ షూట్ ఉంటుంది. ఎందుకంటే అందరికీ కనెక్ట్ అవ్వాలంటే నైట్ టైం అది షూటే. నైట్ ఎఫెక్ట్స్, ఆ రైన్ ఎఫెక్ట్స్ లేదా స్మోక్ అదంతా నైట్ టైం బాగుంటుంది. ఆ ఫీల్ చాలా బాగా వస్తుంది. సో అట్లా దట్టు ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్లో ఎలా అంటే మంచి ఇప్పుడు ట్రెండ్లో ఉన్నది నేను, అంటే ఇంకా సమ్ ఆర్టిస్టులు ఉన్నారు, నేను వన్ ఆఫ్ దట్. అట్లా మాకు ఎట్లుంటుందంటే వర్క్ ఎక్కువ ఉంటుంది, హెవీ ఉంటుంది. వేరే అమ్మాయిలకైతే నార్మల్ ఉంటుంది. కొంచెం ఇక పర్ఫార్మర్స్ ఉంటే మాత్రం వాళ్ళకి నైట్ అండ్ డే రెండు ఉంటాయి. అట్లా నాకు కొంచెం లవ్ ఫెయిల్యూర్ హార్డ్ అనిపిస్తుంది. ఫోక్ అయితే మంచిగా మార్నింగ్ స్టార్ట్ అయ్యిద్ది, ఈవినింగ్ 6కి అట్లా ప్యాకప్ అయ్యిద్ది. ఫోక్లో అయితే డాన్స్ ఉంటుంది కాబట్టి ఒక స్టెప్ మర్చిపోయి ఇంకో స్టెప్లో కవర్ చేయొచ్చు. అదే లవ్ ఫెయిల్యూర్ అయితే ఖచ్చితంగా ఏడవాల్సిందే కదా. ఏడవాల్సిందే. ఆ ఫీల్ అందరికి కనెక్ట్ అవ్వాలంటే మనం ప్రాణం పోయాలి పాటకి. అఫ్కోర్స్ ఫోక్ కూడా నేను అంతే మంచిగా ఇష్టంగా చేస్తే, అట్లని దాన్ని ఏం తక్కువ చేయట్లేదు. కాకపోతే ఫోక్ నాకు కొంచెం ఈజీ ఉంటుందని చెప్తున్నా. ఓకే. సో ఇప్పుడు మీరు ఫోక్ ఇండస్ట్రీలో అయితే మంచి సక్సెస్ఫుల్ ఉన్నారు, మంచి ట్రెండింగ్లో ఉన్నారు. సో యాక్టింగ్ వైపు ఎప్పుడు ట్రై చేయలేదా మళ్ళీ? ఫోక్ సాంగ్స్ వచ్చినప్పటి నుంచి ఇంకా డ్యాన్స్లోనే బిజీ ఉన్నా. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వస్తున్నాయి, కాకపోతే ఒక మంచి హిట్ సాంగ్స్ ఇంకా రావట్లేదు. ఇప్పటిదాకా ఎన్ని సాంగ్స్ చేసి ఉంటారు మీరు? 50+ చేసి ఉంటా. 50+. మీకు మంచి బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఏంటి? మంచి బ్రేక్ అంటే వెంకటి సాంగ్తో, ఓపిలగా వెంకటి ఇప్పుడు మనకు వైరల్ అయ్యే సాంగ్తో మాత్రం మంచి బ్రేక్ వచ్చింది నాకు. ఎట్లా అంటే నేను ఎవరు అనేది అందరు రికగ్నైజ్ చేస్తారు. హిట్స్ ఉన్నాయి, కాకపోతే దీంతో రికగ్నైజేషన్ అని వచ్చింది. తేరి మేరీ కానీ, రావమ్మ బంగారు బొమ్మ, దూరంగానే పోతేనే చాలా మంచి మంచి హిట్సే ఉన్నాయి. కన్నీళ్ళ సాంగ్, చాలా హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కటి చెప్పు ఇంకోటి చెప్పకపోతే అదొక బాధ. ఇప్పుడు మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు మొత్తం? మొత్తం మా అన్నయ్య వాళ్ళు, నేను, మమ్మీ, డాడీ, అమ్మమ్మ. అన్నయ్య వాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా ఉండాలి. మీ ఇలాంటి అందంగా ఉన్న అమ్మాయిలకైతే అన్నయ్యలు సెక్యూరిటీ గార్డ్ కదా. సో ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా మీకు కాలేజ్లో కానీ, స్కూల్లో కానీ, ఫీల్డ్లో కానీ? ఏడిపించడం అంటే స్కూల్లో ఫుల్ ఎంజాయ్, అదేం ఉండదు. స్కూల్ లైఫ్ అంతా నేను ఒక బటర్ఫ్లైని. చాలా బాగుండేది. కాలేజ్కి అసలు ఎక్కువ నేను వెళ్ళేదాన్ని కాదు, మొత్తం షూట్సే సరిపోయేవి. అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, ఎగ్జామ్స్ రాసేదాన్ని అంతే. ఫీల్డ్లో అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, అని పట్టించుకోవద్దు ఇంకా. సో ఇప్పుడు ప్రెసెంట్ స్టిల్ కాలేజ్కి వెళ్తున్నారా మీరు? వెళ్తున్నా. అంటే డిగ్రీ ఇంకా స్టార్ట్ కాలేదు. నేను వెళ్ళడం ఇంకా స్టార్ట్ చేయలేదు, జస్ట్ అడ్మిషన్ తీసుకొని ఉన్నా. వెళ్ళాలి నెక్స్ట్ మంత్ నుంచి. సో మీరు ఊర్లో ఉన్నప్పటి నుంచే ఫోక్ సాంగ్స్ చేస్తున్నారా, లేకపోతే హైదరాబాద్కి స్పెషల్గా సాంగ్స్ కోసం, స్టడీ కోసమే వచ్చారా మీరు? నేను సాంగ్స్ అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఫీల్డ్లోకి, ఫోక్ ఫీల్డ్లోకి వస్తా, ఇందులో నా జర్నీ ఇంత బాగుంటుంది, ఇంత బాగా ముందుకు వస్తానని నేను అస్సలు అనుకోలేదు. రాకముందు నాకు ఈ ఫీల్డ్ ఏంటో కూడా తెలియదు. ఇన్ హౌస్ అని చెప్పారు కదా అని జాయిన్ అయిపోయి, ఊర్లో ఉంటే కష్టం, రెగ్యులర్ షూట్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఇన్ హౌస్ చేస్తున్నాను కాబట్టి. అందుకని ఇంక ఇటు షిఫ్ట్ అయిపోయినాం. ఇక్కడ ఒక హౌస్ రెంటల్ తీసుకొని, అందులో ఇంకా మొత్తం నేను ఉండడానికి మొత్తం డాడీ వాళ్ళు సెట్ చేసి అట్లా ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత తేరి మేరీ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాము ఆ ఛానల్లో. చేసాం. తర్వాత ప్రొడ్యూసర్కి లవ్ ఫెయిల్యూర్కి వెళ్తే బెటర్ కదా అనిపించి ఇంకా తేరి మేరీ సాంగ్తో స్టార్ట్ చేసిండ్రు. అట్లా ఫోక్లో బిజీ అయిపోయినా. సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ బాగానే ఉంటుందా? చాలా సపోర్ట్. ఇప్పుడు జనరల్గా అమ్మ నాన్న అనుకోండి, ఒక్కరు లేకపోతే ఒక్కరు ఒప్పుకున్నా సెట్ అయిపోతుంది. కానీ మీకు అన్నలు కూడా ఉన్నారు, కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా. సో అందరు బాగానే యాక్సెప్ట్ చేశారా మీకు? అందరూ యాక్సెప్ట్ చేశారు. అన్నయ్య వాళ్ళకి ఇంట్రెస్టే, మమ్మీ డాడీకి ఇంట్రెస్టే, అమ్మమ్మ. మేమందరం ఏదైనా సాంగ్ వచ్చిందన్నా, లేకపోతే ఇంకేదైనా షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్, లేదంటే ఏదైనా మూవీ, లో బడ్జెట్ మూవీస్ కూడా చేస్తున్నాం ప్రజెంట్. ఏమైనా వచ్చినాయంటే వాళ్ళతో సాంగ్ గురించి కానీ, బడ్జెట్ అండ్ అదే కాన్సెప్ట్ అన్నీ కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుంటాం. అందరికి ఓకే అనుకుంటే అప్పుడు వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తాం. సో మీరు ఇప్పుడు కాలేజ్కి వెళ్తే మీ ఫ్రెండ్స్ చెప్పే మాట ఏంది మిమ్మల్ని చూసి? సెలబ్రేట్ అంటారా? యాక్చువల్లీ ఇంటర్లో ఉండే, ఎక్కువ కాలేజ్కి వెళ్ళలేదు కాబట్టి అంతేమనిపించలేదు. ఇప్పుడు డిగ్రీ నుంచి అన్నయ్య వాళ్ళు అదే అంటారు, కాలేజ్కి పంపిస్తున్నాం మరి ఎందుకు. నాకు దగ్గరలో ఉండి నాకు కన్వీనియంట్గా ఉండే కాలేజ్ శ్రీరామ్ కాలేజ్. సో అది ఏంటంటే కోఎడ్. అన్నయ్య వాళ్ళేమో కోఎడ్ వద్దు, ఉమెన్స్ అయితే బెస్ట్ అని అన్నయ్య వాళ్ళు.
డాడీ వాళ్ళేమో డిస్టెన్స్ చూసుకోవాలి కదా, ఏం కాదు అంటే నేనేదో అని కాదు, కాకపోతే డిస్టర్బెన్స్ మైండ్కి అంతా ఎందుకు కాలేజ్కి పోయి వచ్చి వాళ్ళ ప్రెషర్, ఇక్కడ షూట్స్ ప్రెషర్ అవన్నీ ఎందుకు అన్నట్టు అన్నయ్య వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఫీల్డ్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అన్నారు కదా, అవి ఎలాంటి డిస్టర్బెన్స్, ఎవరి వల్ల అవి? అంటే లిటిల్ రూమర్స్ లైక్ అంటే అది వేరే రూమర్స్ అని కాదు, నేను టైంకి షూట్కి రాను అని ఇట్లా లేనివి కూడా చెప్పడం. అది జనరల్గా జరిగేది, ఎందుకంటే ఇప్పుడు మీకు ఎవరైనా ప్రిఫర్ చేస్తారు అనుకోండి, అమ్మాయి టైంకి షూట్కి రాదు, ఎందుకు అనవసరంగా అమ్మాయిని ప్రిఫర్ చేస్తారు, ఇలాంటివా? అవి వాళ్ళ మదర్ అనవసరంగా స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ అవ్వద్ది, పేమెంట్ ఎక్కువ, ఇవన్నీ ఏంటంటే మీడియేటర్స్కి ఉండే మాటలు. ప్రొడ్యూసర్కి మాకు డైరెక్ట్ ఉంటే ఇవేం ఉండవు, కాకపోతే చిన్న చిన్నయే కదా లైట్ అనిపిస్తుంది. ఎట్లాగో చేస్తున్నామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి గాసిప్స్ అనేటివి క్రియేట్ అవుతా ఉంటాయి, వాటిని బట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకెన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి పెండింగ్లో? ఇంకా సాంగ్స్ అయితే రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి. ఇంకా నాకు అది డ్యూటీ లెక్క, ఒక మంత్ స్టార్ట్ అయిందంటే ఆ మంత్లో ఎన్ని డేట్స్ సాంగ్స్ కానీ డ్యూటీ కాదంతా అంతే. మూవీస్ ఒక 2-3 మూవీస్ చేస్తున్నా, ఒకటి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, ఇంకా 2 మూవీస్ జరుగుతుంది, షూట్ జరుగుతుంది. మూవీలో ఏంది క్యారెక్టర్ అంటే హీరోయిన్ క్యారెక్టరా లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్? లో బడ్జెట్ మూవీస్ చేస్తే అయితే డెఫినెట్లీ హీరోయిన్ క్యారెక్టర్ అయితేనే చేస్తా, ఫీమేల్ లీడ్. ఇంకా ఏమైనా పెద్ద మూవీస్ ఎట్లా అంటే చూసుకొని క్యారెక్టర్కి దానికి అంటే లైక్ ఆ క్యారెక్టర్కి రికగ్నైజేషన్ ఉందా ఇవి చూసుకొని ఒక మంచి రోల్ ఉన్నా పర్లేదండి. మీరు చేసిన సాంగ్స్ మీకు మీరు ఎన్నిసార్లు చూసుకున్నారు, ఏ సాంగ్ చూసుకున్నారు? నాకు నేను అన్ని టైమ్స్ చూసుకున్న సాంగ్ ఏంటంటే బొమ్మలా చూస్తావేంది దయశంకర, లవ్ ఫెయిల్యూర్ సాంగ్. నాకు చాలా ఇష్టం ఆ సాంగ్లో ఉండే ఫీల్ కానీ ఆ డైలాగ్స్ కానీ నాకు చాలా చాలా ఇష్టం లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్లో. అది నేను చాలా టైమ్స్ చూసుకున్నా. అండ్ తేరి మేరీ నా ఫస్ట్ సాంగ్ కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ సాంగ్ అంటే ఎట్లుంటుంది ఆ ఫీల్, అట్లుండేది. ఓకే. తర్వాత ఫోక్లో యాక్చువల్లీ నాది ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్ గాజులు దెమ్మంటిని పెన్మెట్టి ఫోక్లో, కాకపోతే ఫస్ట్ షూట్ అయిన సాంగ్ ఏంటంటే అర్రల్ అలిగి కూర్చున్న వెందవాయి అని ఆ సాంగ్ ఉంటుంది. చాలా మస్తు ఫన్నీ ఉంటుంది, చాలా ఫన్నీ ఉంటుంది. అందులో నా క్యారెక్టరైజేషనే వేరు, మొత్తం ఫోక్లో ఉండదు, లవ్ ఫెయిల్యూర్లో ఉండదు, ఒక గయ్యాలి వైఫ్ లాగా. చాలామంది అట్లాంటి కాన్సెప్ట్తో చేసిండ్రు, కాకపోతే నేను ఖచ్చితంగా చెప్తా, ఎవరేమనుకున్నా పర్లేదు, ఇంత మంచి కాన్సెప్ట్ అండ్ అంత బాగా అయితే ఏ సాంగ్ లేదు ఆ కాన్సెప్చువల్గా. నా యాక్టింగ్ కానీ, నా కో ఆర్టిస్ట్ దిలీప్ దేవ్గన్ కానీ అంత నాకు అత్త క్యారెక్టర్, మామ క్యారెక్టర్ అండ్ మామ క్యారెక్టర్ లేదు, అమ్మ నాన్న, అసలు మేమందరం ఇంకా సాంగ్కి ప్రాణం పోసేసినాం. ఆ సాంగ్ సూపర్ ఉంటుంది, కాకపోతే ఇంకా మా యాక్టింగ్తో అది ఇంకా చాలా బాగా వచ్చింది, అది కూడా బాగా ఇష్టం. మీరు చేసిన సాంగ్ ఎప్పుడైనా ఇంట్లో పెట్టుకొని చూసేటప్పుడు అరే ఇట్లా చేసేది లేకుండే, అరే డ్రెస్ చేసేది లేకుండే? ఖచ్చితంగా, డెఫినెట్లీ. అది కూడా ఏదో సాంగ్ కాదు, ఓపిల్గా వెంకటి సాంగ్. డ్రెస్సింగ్ ఇంకొంచెం బాగుంటే బాగుండు అనిపించింది ఎన్ని టైమ్స్. ఇప్పుడు మీరు టీవీలో వేసి చూపించినా కానీ నేను అదే అనుకుంటాను, డ్రెస్సింగ్ కొంచెం బాగుంటే బాగుండు అని. ఎవరని చెప్పి ఆంటీలా ఉన్నావు అని? సీరియస్లీ మీ వీడియోస్ అన్నీ చూసినాక ఒక్కొక్క వీడియోకి ఒక డెఫినేషన్ ఉంది, లైక్ ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది. ఇంట్లోకి వచ్చేసరికి ఏంది ఆంటీలా ఉంది ఏంటి అనుకున్నాను. ఎవరని చెప్పారా? యాక్చువల్లీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఆఫ్ స్క్రీన్ ఏం జరిగిద్దో ఎవరికి తెలియదు కదా, ఆన్ స్క్రీనే కదా. చాలా నేను శేఖర్ వైరస్ గారు దానికి కొరియోగ్రఫీ మాస్టర్ నన్ను ఎప్పుడు ఒక మాట అనలేదు. ఈవెన్ ఫస్ట్ ఫోక్ సాంగ్ అప్పుడు కూడా నన్ను ఇంకప్పుడు నాకు డ్యాన్స్ రాకుండే, అయినప్పటికీ పొగిడినరు, పూజ రాపోయినా బాగా చేసావని. ఫస్ట్ టైం మాస్టర్తో నేను తిట్లు పడిందంటే ఆ రోజే, ఆంటీ లెక్క అయినో స్టెప్పులు చేయడానికి రావట్లే ఏంది ఇది అని. ఓకే. అప్పుడు నేను కొంచెం ఫ్యాట్ ఉన్నా, ఇప్పుడు తగ్గా ఆ సాంగ్కి ఈ సాంగ్కి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక మాట అనిపించుకున్నా, ఎక్కడ నేను మాట పడలేదు. ఎందుకు నెక్స్ట్ టైం మాస్టర్ పొగడాలి, సో నేను తగ్గాలి మంచిగా, ఇంకా డ్యాన్స్ మూవ్స్ బాగా రావాలని చెప్పి కొంచెం వెయిట్ లాస్ అయినా. అప్పుడు ఇంకో విషయం, ఇప్పుడు డాన్స్ చేసేటప్పుడు జనరల్గా మనకి దెబ్బలు తగులుతూ ఉంటాయి, కాలు ఇరగడమో, చెయ్యి ఇరగడమో, వేలు ఇరగడమో, లేకపోతే పొలాల మధ్యలో చేసేటప్పుడు కొంచెం స్కిడ్ అయి పడడమో, ఇలాంటివి ఏమైనా జరిగినాయా మీతో? అంటే ఇప్పటి వరకు అంత పెద్దగా ఏం కాలేదు,
కాకపోతే చిన్న చిన్న చేసేటివి మొత్తం పొలాలు ఇటు సైడ్ చేస్తాం కాబట్టి లెగ్స్కి అప్పుడప్పుడు కొంచెం అవి ఏవో పురుగులు కొడుతూ ఉంటాయి. అట్లా చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి, ఏం పెద్దది కాదు. మీరు మోస్ట్లీ అడవిలలోనే షూట్లు ఉంటాయి కదా మీవి? కాకపోతే నాకు ఇప్పటివరకు అంత పెద్దగా దెబ్బలు ఏం తగలలే, కానీ ఎండకి నాకేంటంటే డ్యాన్స్ చెప్పులు కానీ షూస్ కానీ ఉంటే నేను అంత కంఫర్టబుల్గా చేయలేను. అవి లేకుండా నేను ఉత్తికాలతోనైతే నేను అంత కంఫర్టబుల్గా. ఓకే, మీరు ఫోక్ ఫీల్డ్లోకి రాకముందు అప్పటికి ఫోక్లో చాలామంది ట్రెండింగ్లో ఉన్నారు కదా, ఇట్లా ట్రెండింగ్లో ఉండి చూసిన వాళ్ళతో మీరు ఎప్పుడైనా వర్క్ చేశారా? ట్రెండింగ్లో ఉండి చూసిన వాళ్ళతో అంటే టోనీకి అప్పటికి ట్రెండ్లో ఉన్నారు. నాకు అంటే చెప్పాను కదా ఫోక్ అప్పటికి కొత్త అని, నేను ఆయనను చూడలేదు. కాకపోతే షూట్కి వచ్చినాక ఎవరు ఏంటి అని ప్రొఫైల్ చెక్ చేసా. ఫోక్లో మంచి ట్రెండా, నైస్, నేను ఫస్ట్ సాంగ్ అయితే తనతో చేస్తాను అని చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఈవెన్ లక్ష్మణ్ గారు డైరెక్టర్ కూడా మంచి, అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికి కానీ మంచి ట్రెండింగ్ డైరెక్టర్ కాబట్టి అప్పుడు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఫస్ట్ సాంగే మంచి అందరితో ఏమున్న వాళ్ళతో చేస్తున్నాను, బాగా హ్యాపీ ఫీల్ అయినా. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఫోక్ ఫీల్డ్లో కావచ్చు, సినీ ఫీల్డ్లో కావచ్చు, ఏ ఫీల్డ్ అయినా ఒక అమ్మాయి షూట్కి వెళ్తుందంటే వాళ్ళతో పాటు ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్లు ఎవరో ఒకరు వస్తారు. సో మీతో పాటు అలా ఎవరైనా వస్తారా? కంపల్సరీ. నాకు షూట్ ఉందంటే అమ్మమ్మ లేదంటే అమ్మ, ఇద్దరిలో ఎవరో ఒకరు వస్తారు. సో మీరు చేసిన సాంగ్స్ చూసి ఎప్పుడైనా మీ అన్నయ్యలు అన్నారా, ఏంది ఇట్లా సాంగ్ ఇట్లా చేసినావు, ఇలాంటి డ్రెస్ చేసినావు? ఎప్పుడు అనలేదు. వాళ్ళు అనే విధంగా అంటే ఎప్పుడు నేను డ్రెస్అప్ అవ్వలేదు. రాధా రాధా సాంగ్లో కొంచెం డిఫరెంట్ వేరియేషన్ కనపడింది. ఈవెన్ దో మా ఇంట్లో వాళ్ళు అంటే లైక్ అన్నయ్య వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు. ఏమైంది అమ్ము, ఇప్పుడు ఆ సాంగ్కి అది రిక్వైర్మెంట్ కాబట్టి ఆ డ్రెస్సింగ్ అలా ఉంది, చాలా బాగుంది, గ్లామర్గా ఉన్నావు, ఎందులో లేవు కదా అన్నారు. జనరల్గా మీకు ఎలా ఉండడం ఇష్టం? ఇలా తెలుగు అమ్మాయిలా ఉండడం ఇష్టమా, లేకపోతే వెస్టర్న్ మొత్తం పబ్ కల్చర్లో ఉండడం ఇష్టం? నాకు ఇట్లా ఇష్టం అట్లా ఇష్టం, రెండు టైంకి తగ్గట్టు డ్రెస్ అవుతా. ఏదో ఒకటి చెప్పాలి. అయ్యో, ఏదో ఒకటి అంటే లైక్ ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళతో ట్రిప్స్కి వెళ్ళాను అనుకోండి, నాకు మొత్తం వెస్టర్న్ ఉండడం ఇష్టం. ఇక్కడ ఉంటే ఇక అది ఎంత మంచి ఎక్స్పెన్సివ్ ప్లేస్కి వెళ్ళినప్పటికీ నాకు లిటిల్ మోర్ ఇట్లా ట్రెడిషనల్గా అంటే అట్లని లంగావని శారీస్ ఇవ్వని కాదు, చూడీదార్స్ ఇవి కొంచెం అవుట్ ఆఫ్ వెళ్తే నాకు ఎట్లుంటాయంటే అదో ఫ్రీడమ్ ఉంటుంది. నేను మీ ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు దగ్గర ఒక 30 వీడియోల వరకు అంతా తెలుగు అమ్మాయిలానే ఉన్నాయి. అలా కిందికి వెళ్తున్న కొద్ది ఇలా గోవా వీడియోలు వచ్చాయి. ఏంది తనేనా కాదా వాళ్ళ సిస్టర్ అని అలా 2 times చూసిన, అందుకని అడిగాను అనమాట. సో జనరల్గా ఏం చేస్తుంటారు అంటే స్టడీ, డాన్స్ ఇవి కాకుండా నార్మల్ టైంలో ఏం చేస్తుంటారు? నార్మల్ టైంలో ఏం చేస్తాను, పెద్ద పని ఏమి ఉండదు. ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ మీకు? ఫ్రెండ్స్ చాలా తక్కువ, అంటే ఫ్రెండ్స్ ఉంటారు కాకపోతే అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉంటా. కొత్తగూడెం వెళ్ళినప్పుడు, చెప్పాను కదా కొత్తగూడెం అని, అక్కడికి వెళ్ళినప్పుడు మీట్ అవుతూ ఉంటా. హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఇంట్లోనే ఉంటా. ఖాళీగా ఉంటే అన్నయ్య వాళ్ళతో బయటకు వెళ్తా, లేదంటే అమ్మమ్మతో షాపింగ్కి వెళ్తా, లేకపోతే ఇంకా ఏమైనా బుక్స్ కానీ ఏమైనా కామిక్ బుక్స్ ఉంటాయి కదా ఇంట్లో డాడీ తెచ్చిపెట్టేటి, బుడుగు ఇట్లాంటి బుక్స్, తెలుగు బుక్సే, అవి చదువుతూ ఉంటా. ఆన్ స్క్రీన్కి ఆఫ్ స్క్రీన్కి చాలా డిఫరెన్స్ ఉన్నారు మీరు. సో ఆన్ స్క్రీన్లో చూసుకుంటే, ఇన్స్టాలో చూస్తే చాలా ట్రెండ్లో ఉన్నారు మీరు. సో ఆఫ్ స్క్రీన్లో మీరు ఎప్పుడైనా బయటికి షాపింగ్ కానీ ఇంకెక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అని గుర్తుపడుతుంటారా? ఆన్ స్క్రీన్ అంటే మొత్తం చెప్పారు కదా ఇప్పుడే మీరే డిఫరెంట్ ఉంటానని, స్టార్టింగ్లో గుర్తుపట్టకపోయే వాళ్ళు. ఇప్పుడు కొంచెం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అంటే ఈ వెంకట్ సాంగ్ కన్నా ముందు నుంచి బాగా గుర్తుపట్టడం స్టార్ట్ అయింది. కొంచెం క్రౌడ్ ఉన్న ప్లేసెస్కి వెళ్తే ఒక 5 members వరకన్నా గుర్తుపడతారు. ఇప్పుడు వెంకట్ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి బయటకు వస్తే కొంచెం రికగ్నైజేషన్ ఎక్కువే ఉంది. సో మీ క్రష్ ఎవరు? క్రష్ అంటే ఏం లేదు ఇండస్ట్రీలో. ఏం లేదు. ఇండస్ట్రీలో హీరోలు ఎవరు క్రష్ లేదా? ఓకే, 10th క్లాస్ నుంచి 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరు ప్రపోజ్ చేసే ఉంటారు ఏదో రకంగా. సో ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? చాలానే వచ్చినాయి, ఎప్పుడు కౌంట్ చేసి. స్కూల్లో ఎక్కువ వచ్చినాయి, కాలేజ్లో ఎక్కువ వచ్చినాయి, ఫీల్డ్లో ఎక్కువ వచ్చినాయి? ఆబ్వియస్లీ ఫీల్డ్లో ఎక్కువ వస్తాయి. వీళ్ళకి కొంచెం ధైర్యం ఉంటుంది, యాక్టింగ్ చేయడానికి వచ్చిందంటే అన్నట్టు కొంచెం ఒక ఫ్రీనెస్తో ప్రపోజ్ చేస్తారు. బట్ మనం వాటిని ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెడతాం. అట్లని మొత్తం తిట్టాలని లేదు వాళ్ళని, కూల్గా రిజెక్ట్ చేసేస్తే సరిపోయిద్ది. 10th క్లాస్లో ఏమన్నా లవ్ స్టోరీలు ఉన్నాయా మీకు? అంటే తెలిసి తెలియని ఏజ్ ఉంటుంది కదా, అప్పుడు ఒక ఉంటుంది కదా.
అప్పుడేం లేదు, మా క్లాస్ బాయ్స్ అంతా బెబ్బే 10th లో. పాపం చూస్తే ఏమనుకుంటారు. చూస్తారా వాళ్ళు ఇప్పటికి ఫాలో అవుతుంటారా? అవుతారు. నా 8th క్లాస్ 6th 7th క్లాస్లో ఉన్న అబ్బాయిలు కూడా ఇప్పటికీ ఫాలో అవుతాను ఇన్స్టాగ్రామ్. జనరల్గా మనము అంటే ఒక ఏజ్ లిమిట్ నుంచి ఒక 10th క్లాస్ నుంచి అలా వచ్చి సడన్గా మనము సెలబ్రిటీ రేంజ్కి వచ్చేసరికి కొంతమంది ఓ వేసుకుంటుంటారు మన ఫ్రెండ్స్. సో అట్లా వేసుకుంటుంటారా మీ బ్యాచ్లో? ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరు స్టడీలో వాళ్ళు బిజీ ఉన్నారు కాబట్టి కలవము. ఆ కాన్ఫరెన్స్ కాల్స్ అవి మాట్లాడుకుంటూ ఉంటాం. సో మీట్ అవుతే ఏమన్నా ఉంటుందేమో అట్లా. జనరల్గా ఫ్రెండ్స్ ఫంక్షన్స్ అవి జరిగితే వెళ్తుంటారా? ఫ్రెండ్సా? మొత్తం హోమ్లీ అమ్మాయి అయితే మీరు. అంటే ఇంట్లో వాళ్ళు అలౌ చెయ్యరు. పరుగు సినిమాలో హీరోయిన్ లాగా ఎక్కడికి వెళ్ళినా మరి అంత కాదు. అమ్మ వస్తారు నాతో. ఎప్పుడైనా పబ్కి వెళ్ళారా? లేదు. ఫ్రెండ్స్ ఎప్పుడో తెలిసి తెలియకుండా మందు తాగడానికి ట్రై చేస్తారా? బియర్? లేదు, వాళ్ళకి అంత సీన్ లేదు, నాకు అంత లేదు. మేము కలిసి కూర్చొని మాట్లాడుకోవడమే ఎక్కువ. అది వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం, మా ఇంటికి వాళ్ళు రావడం. ఏమున్నా మమ్మీ వాళ్ళ ముందే. బయటకు ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళినా కానీ ఇంకా 10th వెళ్ళేదాన్ని ఫ్రెండ్స్తో, అమ్మాయిలందరం కలిసి ఒక దగ్గరకు అని చెప్పి. ఇంట్లో అమ్మోళ్ళకి డాడీకి ఇప్పటికీ తెలియదు. మమ్మీకి ఒకదానికే చెప్పేదాన్ని, డాడీ డ్యూటీకి వెళ్ళేటోళ్ళు. అమ్మకి చెప్పి మమ్మీ ఇట్లా సీమ వాళ్ళ ఇంటికి, అనురాధ వాళ్ళ ఇంటికి ఏదో ఒకటి చెప్పి అందరం కలిసి దగ్గర కిన్నర్స్ అని కానీ ఏదైనా రెస్టారెంట్ కానీ అట్లా వెళ్ళి వచ్చేటోళ్ళం. ఓకే. సో ఆ మూమెంట్స్ మిస్ అవుతుంటారా ఇప్పటికీ స్టిల్? మిస్సింగ్ అంటే అదేం లేదు. ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ చెప్పాను కదా హైదరాబాద్లో ఎవరు లేరని. కాకపోతే అప్పుడు డేస్ అప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్ అవి ఇవి ఉంటే టైంపాస్లో ఎక్కువ అయిపోతాయి. నేను స్టడీ మీద కానీ ఫీల్డ్ మీద కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోయేదాన్ని. సో దాన్ని నేను ఎప్పుడు మిస్ అవుతాను నేను అనుకోను. అప్పుడు ఎంజాయ్ అప్పుడు చేసినా ఓకే చాలా అనిపిస్తుంది. సో ఇప్పటికీ మీతో మాట్లాడుతుంటే కొంచెం చిన్నపిల్లల మెంటాలిటీ అనిపిస్తుంది. ఎందుకంటే డిగ్రీ కాబట్టి డిగ్రీలో ఇంకా చాలామంది ఏవేవో చేసేస్తున్నారు. సో మీతో మాట్లాడుతుంటే ఇంటరాక్ట్ అవుతుంటే మాత్రం కొంచెం అలాగే అనిపిస్తుంది. ఎప్పుడైనా మీ లైఫ్లో ఏదైనా విషయంలో ఏడ్చారా మీరు? ఓ చాలాసార్లు. ఏ విషయం? ఇంట్లో కొన్ని పర్సనల్ గొడవలు ఉంటాయి కదా, సో వాటికి కొంచెం ఈ మధ్య పర్సనల్గా అంటే ఇంట్లో పర్సనల్గా కొంచెం లిటిల్ డిస్టర్బెన్సెస్ వచ్చాయి ఈ మధ్యలో ఫ్యామిలీస్లో. ఈ మధ్య బాగా ఏడ్చిందంటే దానికే, ఇంకా ఎక్కువ ఏం లేదు. అంటే అందరి ముందా లేకపోతే ఇంట్లో లోన్లీగా ఉన్నప్పుడా? అందరి ముందే, డాడీతో మమ్మీతో. మమ్మీ ఎందుకు మనం అందరితో మంచిగా ఉంటాం కదా, అందరు మంచిగా కోరుతాం కదా, ఎప్పుడు వాళ్ళ లెక్క కుళ్ళు ఇది అది ఏం మనం ఇది చెయ్యము, అందరికీ మన పైన ఎందుకు అంత నజర్ ఉంటుంది అని చెప్పి ఏడిస్తే మమ్మీ డాడీ ఊరుకో అంటే లైక్ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటేనే కదా రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ బుద్ధులు తెలిసేటివి. అట్లా కొంచెం తెలిసి బాధపడ్డా, మమ్మీతో డాడీతో బాధపడితే ఇంకా వాళ్ళు నాకు ఏం అప్పటికి అవగాహన లేదు ఇట్లా ఉంటారు. అందరు చాలా స్వీట్ మోస్ట్గా కనపడి ఉండి ఒకేసారి రూడ్గా కనపడే వరకు నాకు చాలా బాధ అనిపించింది. ఇక హార్ట్ తట్టుకోలేక మమ్మీ డాడీతో ఏడ్ చేస్తే వాళ్ళు చెప్పిండ్రు, ఇంకా దీనికి ఇట్లా అంటే ముందు ఎంతో లోకాన్ని చూస్తావు, ఇది అస్సలు మ్యాటర్ కాదు, వాళ్ళు నీకు మ్యాటరే కాదు, నీకు మేము సపోర్టివ్ ఉన్నాం, ఫీల్డ్లో మంచిగా సాఫీగా సాగుతుంది, దేనికి స్టడీ కంటిన్యూ చేస్తున్నావు, ఏడోకు, వాళ్ళు ఎవ్వరు ఇది కాదు, వాళ్ళందరి గురించి మర్చిపో అని చెప్పి మమ్మీ డాడీ మంచిగా చెప్పిండు. సో ఇప్పుడు బాగుంది. ఫ్యూచర్లో పూజ లవ్ మ్యారేజ్ చేసుకుంటుందా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటుందా, లేకపోతే లవ్ కమ్ అరేంజ్ చేసుకుంటుందా? లవ్ కమ్ అరేంజ్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ లవ్లో ఉన్నావా లేకపోతే చేసే ఉద్దేశాలు ఏమన్నా? ఇప్పుడేం లేదు. నాన్నగారికి అమ్మగారికి అన్నగారికి తెలిస్తే మామూలుగా ఉండదు, అందుకని చెప్పి దాపెడుతున్నావా? కీమా చేసేస్తారు. చేసుకుంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని చేసుకుంటావు? లైక్ ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని లవ్ చేస్తావు? ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అంటే చెప్తే ఎవరు భయపడకండి, మీరు అయితే నాకు ఎట్లా అంటే అర్థం చేసుకునే మనసు ఉండాలి, ఏమున్నా లేకపోయినా పర్లేదు, ఇలాంటివి అయితే వద్దు. అది డెఫినెట్లీ ప్రతి అమ్మాయి కోరుకునేది, ప్రతి అబ్బాయి కోరుకునేది. నాకు ఎట్లా ఉండాలంటే ఫుల్ మాస్ ఉండాలి, రగ్గడు ఉండాలి. ఇంకా ఎట్లా అంటే తనకి మీరు ఏంటండి బాబు మీరు ఏమో క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి కదా. మాస్ అంటే అట్లనే గల్లీ సైడ్ ఇట్లా కాదు, మంచిగా మా ఫుల్లీ సెటిల్ ఫ్యామిలీ అదంతా మంచిగా నాకు తగ్గట్టు మా ఫ్యామిలీకి తగ్గట్టు ఉండాలి. బట్ స్టిల్
హే పూజ యూ డోంట్ డూ దాట్, పూజ డోంట్ గో దేర్, ఇట్లా కాదు. నాకు మంచి మాస్ ఉండాలి అండ్ మసాలా. ఎక్కడికి వెళ్ళినా తనకంటూ ఒక రికగ్నైజేషన్ ఉండాలి. తను వస్తాడంటే అందరు అరే అన్న వస్తాడు రా అన్నట్టు ఉండాలి. ఓకే. తనతో నా రెస్పెక్ట్ ఇంకా పెరగాలి. కోర్స్ నా రెస్పెక్ట్ నేను పెంచుకుంటా. ఈవెన్ దో నాకు వచ్చే పార్ట్నర్తో నాకు ఇంకా రెస్పెక్ట్ హై ఉండాలి. మా డాడీ లాగా సెక్యూర్డ్ ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మా డాడీ ఎక్కడికి వెళ్ళి ఏదన్నా మాట్లాడగలుగుతాడు, ఆయనకు అంత దమ్ము ఉంది. సేమ్ లైక్ అట్లా అంత దమ్ము, రగ్గడి మనిషి కావాలి అట్లా. అంటే నేను ఇప్పటివరకు ఎంతమంది అమ్మాయిలకి సెలబ్రిటీలకి క్వశ్చన్ వేస్తే వాళ్ళు చెప్పేది ఒకటే, మంచిగా సెటిల్డ్ ఉండాలి, చూడ్డానికి బాగుండాలి, కొంతమంది చూడ్డానికి బాగాలేకపోయిన పర్లేదు హార్ట్ బాగుండాలి. కానీ ఫస్ట్ టైం మీరు మాస్గా ఉండాలి, రగ్గడుగా ఉండాలి అని చెప్పారు కదా, అది చాలా అది ఊహించని క్వశ్చన్ అన్నమాట. సో అలాంటి వాళ్ళు ఉన్నారా లేకపోతే వెతుకుతున్నారా? వెతకట్లేదు, లేరు. ఇది వెతికే టైం కూడా కాదు. ఇంకా తర్వాత నాకు ఇంట్లో వాళ్ళు ఓకే ఇప్పుడు డెసిజన్ నీ చేతిలో ఉంటుంది అనుకున్న టైంలో ఇట్లాంటి మనిషి కావాలి అని ఉంది. సో ఎప్పుడైనా ఎవరి మీద కోప్పడ్డారా? కోపడినా. ప్రొడ్యూసర్స్ ఎవరైనా కరెక్ట్గా ట్రీట్ చేయనప్పుడు, ఆ షూట్లో ఒక రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు నాకు కోపం వచ్చే థింగ్స్ కూడా అవే. అరే మేము యాక్టింగ్ చేయడానికి వస్తున్నాం ఇక్కడ, అది జస్ట్ మాకు ఒక ప్యాషన్ లాగా వస్తున్నాం తప్ప గతి లేకనో లేకపోతే ఛాన్సెస్ కోసం ఎట్లయినా పర్లేదు అన్నట్టు కాదు. సమ్ లిమిట్స్ మాకు కూడా ఉంటాయి, యాక్టింగ్ చేయడానికి వస్తున్నారు కదా అన్నట్టు తక్కువగా చూసి నేను ఊరుకోను. ఎక్కడ కూడా నేను చాలా మంచిగా రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చేస్తా. నాకు రెస్పెక్ట్ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా. ఈవెన్ నేను ఒక డిఓపికి రెస్పెక్ట్ ఇస్తా, కొరియోగ్రాఫర్కి ఇస్తా, డైరెక్టర్కి ఇస్తా, అందరికి ఇస్తా, ప్రొడ్యూసర్కి కూడా ఇస్తా, అందరికి ఇస్తా. సేమ్ రెస్పెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి నేను రిసీవ్ చేసుకోవాలి. నాకు కొంచెం డౌన్ అయింది అనిపించినా కానీ నేను వాళ్ళని ఏం కానీ ఏది కానీ నేను చూడను. ఎందుకంటే వాళ్ళు ఒక రెస్పెక్టివ్ వర్క్ కావాలని వచ్చిండ్రు, నేను కూడా ఒక రెస్పెక్టివ్ వర్క్ కావాలని వెళ్ళిన. సో వాళ్ళ వర్క్కి తగ్గ రెస్పెక్ట్ నేను ఇస్తాను, నా వర్క్కి తగ్గ రెస్పెక్ట్ మీరు ఇవ్వాలి. పూజ ఈ పాటకు తగ్గట్టు కొంచెం ఎక్స్పోజ్ చేస్తుందనో లేకపోతే ఇంకేదో సీన్ చేస్తుందనో, పూజ తక్కువ అన్నట్టు చూస్తే నేను నిజంగా దాన్ని టాలరేట్ చేయను. వాళ్ళు ఎంత ఎవరు అయినా కానీ నేను రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు జనరల్గా ఎవరన్నా సినీ ఫీల్డ్కి ఒక అమ్మాయి రావాలంటే కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది ఈజీగా వచ్చేస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఉండట్లేదు. సో మీరు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు, ఈవెన్ సినిమా ఫీల్డ్లోకి ట్రై చేశారు, ఫోక్ ఇండస్ట్రీలోకి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ సినిమా ఫీల్డ్లోకి వెళ్తున్నారు. మీరు ఎక్కడైనా ఇలా డైరెక్టర్తో ప్రొడ్యూసర్తో ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారా, లైక్ ప్రతి అమ్మాయి ఫేస్ చేసే ప్రాబ్లం? లేదు, ఫస్ట్ నుంచి ఫేస్ చేయలేదు. ఎందుకంటే బాగా తెలిసిన వ్యక్తుల రిఫరెన్స్ నుంచే వెళ్ళిన ఇప్పటి వరకు, అట్లా ఏం ఫేస్ చేయలేదు. కాకపోతే వచ్చినాక కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి బాగా చిన్న సాంగ్స్ అయినా చేయాల్సి వచ్చింది. అట్లా సరిగా ప్రొడక్షన్ బాగాలేకపోయినా కానీ చేయాల్సి వచ్చింది. ఇక అవన్నీ పక్కకి, ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగా చూసుకుంటారనే కాదు, కొన్ని కొన్ని చోట్ల కొంచెం కష్టం పడాల్సిందే. అందులో నేనేం ఫీల్ అవ్వ, మంచిగా ఉంది ఇప్పటివరకు అయితే జర్నీ. ఇప్పుడు నెక్స్ట్ మూవీ స్టార్ట్ అయినాక ఒక మంచి పెద్ద హీరోయిన్ అయిపోయావు అనుకో, అప్పుడు ఏ హీరోతో చేస్తావు? అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా హీరోతో చేయాలి డ్రీమ్. చెప్తే ఆశకు హద్దు ఉండాలంటారు నన్ను. అల్లు అర్జున్ కాదు, ప్రభాస్ గారితో ఇలా చూడాలి నువ్వు. ఇగో సార్ డైలాగ్ చెప్పండి సార్ నాకు కిందికి. నాకు ప్రభాస్ ఫేవరెట్ హీరో. ప్రభాస్ సార్ మూవీ ఎప్పుడైనా స్కూల్ కానీ కాలేజ్ కానీ బంక్ కొట్టి వెళ్ళావా? బంక్ ఏం కొట్టలే, నాకు అంత సీన్. పోనీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసావా? ప్రభాస్ సార్లో మీకు నచ్చేది ఏంటి? నచ్చేది కట్అవుట్ ఇష్టం. సో ఆయన సినిమా ఎక్కువ సార్లు ఏది చూసారు మీరు ప్రభాస్ గారిది? ఎక్కువ టైమ్స్ అంటే బాహుబలి, ఛత్రపతిలో బాగుంటుంది, ఛత్రపతి సూపర్ ఉంటుంది. బాహుబలి కొంచెం ఎక్కువ టైమ్స్ చూసిన, ఎందుకంటే ఆ కింగ్డమ్స్ కానీ నాకు కొంచెం ఆ హిస్టారిక్గా ఉండే స్టోరీస్ బాగా ఇష్టం. ఇప్పటివరకు మీకు ప్రపోజ్ చేసిన వాళ్ళు కౌంట్లెస్ కదా? కౌంట్లెస్ అని కాదు, నేను కౌంట్ చేయలేదు అంతే. అంటే మినిమం ఎంత, ఒక 10 members 20 ఉండొచ్చు. ఓకే, 20-30 members ప్రపోజ్ చేశారు కదా, మీరు ఎవరికి ప్రపోజ్ చేయలేదు కదా? సో ఒకవేళ మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాల్సి వస్తే ఎలా చేస్తారు? ఎలా చేస్తానా, కొన్ని థింగ్స్ ఇష్టం. మా డాడీ మా అమ్మగడికి ఇన్ని మాటలు ఎప్పుడు వచ్చినాయి అనుకుంటాడు ఇది చూస్తే. ఏం కాదు, సినిమాల ప్రభావం చెప్పు. అంటే ప్రపోజ్ చేయాలని కాదు, లైక్ నాకు లెటర్స్ రాయడం చాలా ఇష్టం. పోయమ్సా?
పోయమ్స్ ఏ ఫీలింగ్ అయినా అంటే కొంచెం అందరికీ కాదు, మమ్మీ డాడీకి ఫ్రెండ్స్కి వీళ్ళకి కాదు, లైఫ్కి వచ్చే పార్ట్నర్తో కొన్ని ఉండాలి కదా అన్నట్టుంటే అట్లా నాకు లెటర్స్ రాయడం ఇష్టం. సో మేబీ లెటర్స్తో నేను ట్రై చేస్తాను కావచ్చు. అది కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు లెటర్లు పెన్ను రాసుకుంటూ కూర్చుంటే గతం గడిచిపోద్ది. ప్రపోజ్ చేయాల్సి వస్తే ఎట్లా చేస్తారు? అట్లనే ఇప్పుడు మీకు నచ్చిన అబ్బాయి మీ ముందు ఉన్నాడు అనుకోండి, మీరు చెప్పిన క్వాలిటీస్ అబ్బాయి, ఎలా ప్రపోజ్ చేస్తారు? డైరెక్ట్ వెళ్ళి చెప్పేస్తాను ఎలా? ఇష్టం అని. అంటే అంటే ఒక క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్, ఒక హీరోయిన్ లెవెల్ వెల్వేషన్ ఏం లేదా? అంటే ఎలివేషన్స్ అవి ఏం లేవు, చేసేస్తా ఇష్టం అని సరే, చెప్తా. ఇప్పుడు హీరో ప్రభాస్ గారికి ప్రపోజ్ చేయాలి, ఎలా చేస్తారు? ఏమంటా ప్రభాస్ గారు ఐ లవ్ యూ అంట. ఇప్పుడు ముందు లేరు కాబట్టి ఇట్లా ఉంటుంది. ముందుంటే ఎగ్జైట్మెంట్, క్యూరియాసిటీ, ఎందుకంటే ఇష్టమైన హీరో ముందుంటే ఎట్లుంటుంది ఇక ఉంటుంది కదా షివరింగ్ అదంతా. ఓకే. ఎక్కువ ఏం తింటావు ఫుడ్? ఫుడ్ ఎక్కువ అంటే వెజిటేబుల్స్ ఇలా అంటున్నారా? ఇష్టమైన ఫుడ్ ఏంటి యాక్చువల్గా? నాకు ఇష్టమైన ఫుడ్ అంటే నేను చాక్లెట్స్ బాగా తింటా. అందరం అమ్మాయిలకి చాక్లెట్స్ బాగా ఇష్టం. అంతే. ఇంకా బయటికి వెళ్తే ఎక్కువ మీరు ఇష్టపడి తినే వస్తువు ఏంటి? బయటికి వెళ్తే నేనైతే ఫుల్ నాన్ లైక్ వెజిటేరియన్ అనుకున్నాను నేనైతే. ఇంతకుముందు ఫ్రాంకీస్, షవర్మా ఇవి బాగా తినేదాన్ని. కాకపోతే పింపుల్స్ హెవీ వచ్చేసినాయని ఇప్పుడు ఓన్లీ జ్యూసెస్ తీసుకుంటున్నా. కేక్స్ అవన్నీ కూడా బంద్ చేసిన. ఇప్పుడు స్పెషల్గా డాన్స్ క్లాస్కి వెళ్ళడం అలాంటిది ఏం లేదు, ఓన్లీ ఫీల్డ్కి వెళ్ళినప్పుడే ప్రాక్టీస్ చేసి కూచిపూడి నేర్చుకుంటున్నా. బాగా ఇష్టంగా జాయిన్ అయినా, కాకపోతే షూట్స్ వల్ల నాకు అస్సలు కుదరట్లేదు వెళ్ళడం. ఒక ప్రోగ్రామ్ కూడా ఇచ్చిన, మేడం కూడా బాగా ఇంప్రెస్ అయినరు. తక్కువ టైంలో ఇంత తొందర నేర్చుకున్నావు పూజ అని, మంచి ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే మంచి డాన్సర్ అవుతావు అని చెప్పిండ్రు. కొంచెం బాధగా ఉంటుంది అప్పుడప్పుడు తలుచుకుంటే. మీ పాత ఫోటోలు కానీ పాత వీడియోలు చూసుకున్నప్పుడు కానీ ఏమైనా అనిపిస్తుంటుందా? అనిపిస్తుంది. అరే ఎందుకు చేసినని అన్ని ఇట్లా చేసినాను, ఏంటి బచ్చా నిబ్బి లెక్కున్నా అనిపిస్తుంది. మరి అవి ఎప్పుడు డిలీట్ చేయాలనిపించదు? అనిపించదు, అన్నీ స్వీట్ మెమొరీస్ కదా. ఈ వీడియో ఎప్పుడు చేసింది ఇది? అది నా 10th క్లాస్ అప్పుడు ఆ వీడియో. అప్పుడు నాకు తెలిసి టిక్టాక్ ఉందనుకుంటా. టిక్టాక్ కాదు, రీల్సే. రీల్సేనా? రీల్స్ ఆల్రెడీ అప్పుడు వచ్చింది, ట్రెండ్ అయిన రీల్స్ నా 9th క్లాస్లో వచ్చినాయి. నా 9th క్లాస్ స్టార్టింగ్లో రీల్స్ వచ్చింది ఆప్షన్. అది ఫేర్వెల్ అప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు సార్ వాళ్ళకి తెలియకుండా మొబైల్ తెచ్చినాం. ఓకే. పూజమ్మ ఫ్యాన్స్కి అందరికీ నేను ఒక ఫోటో స్క్రీన్ మీద ఇస్తా. అయ్యో ఏం ఫోటో అండి బాబు, నాకు భయం అవుతుంది. అందులో పూజమ్మ ఏడుంది చెప్పండి. మీ స్కూల్ ఫోటోనే. ఇంకా కొన్ని ఉన్నాయి వీడియోలు పాత, నేను సేవ్ చేసి పెట్టాను, ఎందుకంటే చూపించిన తర్వాత మళ్ళీ వెళ్ళి డిలీట్ చేస్తే ఇబ్బంది కదా, సో ప్రోమో కోసం దాచి ఉంచా. ఓకే. ఇంకా ఫీల్డ్లో మీకు ఎవరైనా బాగా చిరాకు తెప్పించారా? బాగా చిరాకు ఏం ఇవ్వలేదు. అందరూ చాలా రెస్పెక్టివ్గా, స్వీట్ మోస్ట్గా మంచిగా మాట్లాడతారు. అంతే. ఎప్పుడన్నా వచ్చి మేడం నా బడ్జెట్ తక్కువ ఉంది, ఈ బడ్జెట్లో చేయొచ్చు కదా అట్లా అని ఎవరన్నా రిక్వెస్ట్ చేయడం? చాలా రిక్వెస్ట్లు. ఆ మూమెంట్లో ఏమనిపిస్తుంది? అంటే కొంచెం ఆ మనుషుల్ని బట్టి, వాళ్ళు నిజంగానే బడ్జెట్ తక్కువ లేదంటే అలా చెప్తున్నారా అని చూసి చేస్తా, డెఫినెట్లీ చేస్తా. ఎందుకంటే అందరికీ చేయాలని ఉంటుంది కదా. ఇప్పుడు ఒక అమ్మాయి ట్రెండ్లో ఉందంటే ఈ అమ్మాయి మా ఛానల్లో కూడా కనబడితే బాగుండు అని ఉంటుంది. సో వాళ్ళ బడ్జెట్ని బట్టి నేను వాళ్ళకి ఎంతవరకు అయితే తగ్గగలుగుతానో అంతవరకు చూస్ చేస్తా. సో ఫ్యూచర్లో మీ గోల్ ఏంటి? మీ ఫ్యూచర్ గోల్? నాకు ఫ్యూచర్ గోల్ అంటే లా చేసి సరే ఇప్పుడు ఉన్న ఫీల్డ్ గురించి చెప్పాలంటే మంచి యాక్ట్రెస్ అవ్వాలని ఉంది ఫ్యూచర్ గోల్స్. దానికి ట్రై చేస్తున్నా, అవుతే అవ్వింది లేదంటే లేదు. లా చేద్దామని. యాక్ట్రెస్గా ఎన్నో రోజుల్లో ఫ్యూచర్ ఉండదు కదా, మనకు అందం ఉన్న రోజులు, మనకు ట్రెండ్ ఉన్న రోజులు, తర్వాత ఏంటి పరిస్థితి? తర్వాత ఏంటంటే ఇంకా నా ఏజ్కి తగ్గ క్యారెక్టర్ రోల్స్ చేయడం. అమ్మమ్మ క్యారెక్టర్లో అమ్మమ్మ కానీ, ఆంటీ కానీ, అక్క కానీ, ఏదైనా ఇన్ కేస్ నిజంగానే నేను కనుక ఇందులో క్లిక్ అవుతాయి, లేదంటే లా చదువుదామని. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 18. ఇంకోటి ఏదైనా పాట పాడొచ్చు కదా మా కోసం మంచిది? ఇంకో సాంగ్ ఏదైనా మీకు నచ్చింది సినిమా సాంగ్, అంటే మీరు చేసిన సాంగ్స్ కాకుండా మీరు ఎప్పుడు నార్మల్గా పాడుకునే సాంగ్? నేను ఎప్పుడు నార్మల్గా పాడుకునేటువంటి నాకు 3 మూవీ సాంగ్స్ చాలా ఫేవరెట్. ఓకే. ఎప్పటి నుంచో స్కూల్ డేస్ అప్పటి నుంచి నాకు అది చాలా ఫేవరెట్ సాంగ్స్. కన్నులదా సాంగ్ బాగా ఇష్టం, అది ఊరికే పాడుకుంటా. కన్నులదా
ఆశలదా బుగ్గలదా ముద్దులదా పెనవేసుకున్న పెదవులదా నువ్వు కోరుకున్న సొగసులదా మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం నీవే కదా అలలా కదిలే వలపుల చిలక అందని అందం నీవే కదా. సూపర్. ఇంకొంచెం గట్టిగా ట్రై చేస్తే మీరు సింగర్ కూడా అయిపోతారు. డాన్సర్, యాక్టర్, సింగర్. చేద్దాం, ట్రై చేద్దాం. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ నౌ డేస్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి చూస్తే లవ్ మీద మీ ఒపీనియన్ ఏంది? అంతా ట్రాష్, ఏముండదు, లవ్ ఉండదు, ఏముండదు. అందరూ ఆమె నుంచి ఈయనకేం అవసరం అవుతున్నాయి, ఈయన నుంచి ఆమెకేం అవసరం అవుతున్నాయి. నేనైతే ఇదే చూస్తాను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి. ఒక ప్యూర్ లవ్ స్టోరీస్ అయితే నేను ఇప్పటివరకు చూడలే. లిటరల్లీ లవ్ అంటే నాకు చాలా ఒక మంచి ప్యూర్ ఒపీనియన్ ఉంది. సీతారామం, శ్యామ్ సింగరాయ్ ఇట్లాంటి మంచి ప్యూర్ ఒపీనియన్ ఉంది. కాకపోతే ఈ మనుషులంతా ఏం చేస్తానంటే వీళ్ళని చూసే కొద్దీ నాకు దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఏంట్రా బాబా, మూవీస్ చూడడమే బెస్ట్ రియల్ లవ్ స్టోరీస్ చూసే కన్నా అనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు? డిప్రెషన్ అదేం లేదు. నా ఫ్రెండ్స్తో నేను కరెక్ట్గా కలిసి తిరిగింది నా 10th వరకే. మీకు తెలిసిన వాళ్ళు దాంట్లో లైక్ ఫీల్డ్లో ఎవరైనా మంచిగా క్లోజ్ ఉన్న పర్సన్స్, ఇప్పుడు నార్మల్గా ఏదైనా షూట్ అయ్యేటప్పుడు బ్రేక్ టైంలో ఆడతారు కదా, మాట్లాడతారు కదా, ఏమైందిరా అలా ఉన్నాను చెప్తే మా పిల్ల బ్లాగ్ చేసిందిరా అది రైతు ఇలాంటివి ఎప్పుడన్నా విన్నారా? లేదు, అంత టాపిక్స్ రావు. ఓకే, నాకు మాట్లాడడానికి ఏం లేదు, ఫ్రెండ్లీగా ఉండి బాగానే మాట్లాడతాను. కాకపోతే అవి మాట్లాడితే లవ్ ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడితే ఏమైందంటే ఆ చెనువు అనేది పెరిగిపోయింది. సో నాకు అంత టాపిక్స్ మాట్లాడడం ఎవరితో ఇష్టం లేదు. మంచి ఫ్రెండ్లీగా ఉంటాం, షూట్ అయ్యేంత వరకు బాగుంటుంది. నాకు ఇష్టం లేదు, మా మమ్మీ కూడా అలౌ చేయరు అట్లాంటివి మాట్లాడినా అని తెలిస్తే. ఓకే. ఇంకో విషయము, ఒక అమ్మాయి ఏ ఫీల్డ్ అయినా సరే వాళ్ళ ప్రవర్తనను బట్టి అవతల వ్యక్తి రియాక్షన్ ఉంటుంది కదా. సో ఒక అమ్మాయి ఎంత చిల్లరగాల మధ్యలోకి వెళ్ళినా, ఎంత తాగుబోతాడు మధ్యలోకి వెళ్ళినా, ఎంత వేస్ట్ గాని మధ్యలోకి వెళ్ళినా తను సేఫ్గా ఉండాలి. వాళ్ళు చనువు తీసుకోకూడదు. అంటే ఒక అమ్మాయి ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే ఎక్కువ స్మైల్స్ ఇవ్వద్దు. మోస్ట్ ఆఫ్ ద టైం మన ఫేస్ని న్యూట్రల్గా పెడితేనే బెస్ట్. వాళ్ళు వచ్చి స్వీట్గా మాట్లాడినా, రెస్పెక్టివ్గా మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా నీ విధానంలో నువ్వు ఉండాలి. ఫేస్ అనేది ఎప్పుడు న్యూట్రల్ ఉంచాలి. ఫస్ట్లీ మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా వరకు ఇస్తాయి. సో మనం చాలా న్యూట్రల్గా ఉండాలి. మన బిహేవియర్ కూడా ఎంతవరకు ఆ మనిషితో నీకు పని ఉంటుందో అంతవరకే మాట్లాడు. షూట్లో డైరెక్టర్, డిఓపి, అసిస్టెంట్ డైరెక్టర్ లేదంటే కొరియోగ్రఫీ వీళ్ళతో కాకుండా ఇంకో వ్యక్తితో మనకి ఇంటరాక్షన్ వద్దు. సో అట్లా ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు ఇంతమందితో సాంగ్స్ చేశారు కదా, కొన్ని క్లోజప్ మూమెంట్స్ కూడా ఉంటాయి, లైక్ టచింగ్ సీన్స్ కూడా ఉంటాయి. అలాంటి మూమెంట్లో ఎవరైనా కావాలని మళ్ళీ అలాంటి సీన్స్ చేశారా మీకు? లేదు, అందరు మంచి రెస్పెక్టివ్గా వర్క్ చేస్తారు. ఇప్పటివరకు నేను చేసిన వాళ్ళలో ఎవరు అట్లా చేయలేదు. ఇప్పటివరకు ఎవరికైనా కొట్టినావా? కొట్టడమా? లేదు. కొన్ని తిట్టావా? తిట్టా. ఓకే. ఒక 5-6 బూతులు దన్న తెలంగాణ స్లాంగ్లో మాట్లాడాలి. కష్టం అండి బాబు. అదేంది, ఆ సాంగ్లో ఎంత బూత్ మాట్లాడారు తెలుసా? సాంగ్ కదా. పర్లేదు, ఒక 5 బూతులు తెలంగాణ స్లాంగ్లో. నువ్వు మరీ బంజారాలు జూబ్లీస్కి వెళ్ళి వచ్చినట్టు కూర్చున్నావు. నువ్వు అర్థమవుతుందా? కొత్తగూడెం పిల్ల నువ్వు. ఎట్లుండాలి తెలుసా? ఉంటుంది అవన్నీ. ఎప్పుడు బాగా కోపం తెప్పించినప్పుడు వస్తే. నీకు ఏం చేస్తే కోపం వస్తుంది చెప్పు? కోపం వస్తే నేను మరీ ఏమి మాట్లాడకుండా ఇంత కూల్గా కూర్చునే అమ్మాయిని కూడా కాదు. కోపం వస్తే నాలో కూడా వేరియేషన్ అనేది బయటకు వస్తుంది. తిడతా జనరల్గా. తిట్టండి, పర్లేదు. నాకు వినాలని ఉంది. అప్పటి నుంచి స్వీట్గా స్మూత్గానే మాట్లాడుతున్న బూతులు కూడా వినాలని ఉంది నాకు. ఒక 5 బూతులు జస్ట్ ప్రొమోట్ చేసేసుకుంటాను నేను. అయ్యో రాదండి బాబు అసలు ఒక్క వర్డ్ కూడా. అరే ఏం మాట్లాడుతున్నావురా బాడుకో, నీకు మైండ్ ఉందా? అంత పెద్ద మాట అన్నది సార్, నేను వెళ్ళిపోతా ఉండను. అది సాయి పల్లవి గారి డైలాగ్ కదా, మీ ఓన్ డైలాగ్ కొట్టండి ఏదన్నా. అది మీ ఓన్ బూత్ తిట్టాలి ఏదన్నా. అదే నా ఓన్ సాయి పల్లవి వాడేసిండ్రు. అంతేనా? కాపీ చేసి ఇచ్చిందా సాయి పల్లవి? సో మిమ్మల్ని ఎవరన్నా ఎప్పుడన్నా ఏదైనా హీరోయిన్తో పోల్చారా? మీరు నువ్వు ఈ హీరోయిన్ లాగా కనిపిస్తావు అని చెప్పేసి. ఏ హీరోయిన్తో? సోనామ్ కపూర్, ఇంకా శృతి హాసన్, వీళ్ళతో బాగా పోల్చారు. ఇంకా పాత హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళతో పోల్చారు. వాళ్ళ పేర్లు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఓకే. హిందీ వచ్చా? రాదు. ట్రై కరో బాత్ కర్నే కే లియే. కొంచెం రాదు. అస్సలు రాదు. ఇంగ్లీష్? ఇంగ్లీష్ నాకు రాదు.
ఇంగ్లీష్ నాకు రాదు. సో చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్, ఓకే రెడీయా? ఏదైనా అడుగుతాను, నేను ముందే చెప్తున్నా. రెడీ. మళ్ళీ ఏడవడము, ఇంటర్వ్యూ డిలీట్ చేయమండం ఇలాంటివి ఉండకూడదు మళ్ళీ. రెడీయా? ఓకే రెడీ? రెడీ. ట్రూతా డేరా? ట్రూత్. ట్రూత్. అన్ని ట్రూతే కదా, డేర్నెస్ ఏం లేదు కదా. డేర్ కూడా నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మళ్ళీ ఏడ్సుడు గీడ్సుడు ఉందో నేను ముందే మళ్ళీ రౌడీలతో ఫోన్ చేపించి వీడియో డిలీట్ చేయి అజ్జి అని చెప్పేయద్దు. డన్. ఓకే. అని నువ్వు చూడడానికి చాలా స్వీట్గా క్యూట్గా ఉన్నావు, అలాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతాయి చెప్పు కదా. మీ మొబైల్ ఫోన్లో ఎక్కువగా యూజ్ చేసే యాప్, నేను 4 యాప్స్ పేరు చెప్తా. యాప్స్: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్. ఇన్స్టాగ్రామ్. ఎప్పుడన్నా లవ్ జంటని చూసి నాకు కూడా లవర్ ఉంటే బాగుండు, ఇలా బైక్ మీద వెళ్తే బాగుండు, అలా పార్క్లో పోండి వెళ్తే బాగుండు అని అనిపించింది? అనిపించలేదు, నిజంగా చెప్తున్నా. ఫ్రమ్ ద హార్ట్, బాటమ్ ఫ్రమ్ ద హార్టే చెప్తున్నాను నేను, ఎప్పుడు అనిపించలేదు. సరే, ఇప్పటివరకు మీకు ఎంతోమంది ప్రపోజ్ చేశారు కదా, చేసిన వాళ్ళు దాంట్లో ఎవరన్నా నచ్చారా? అంత ఎవరు అనిపించలేదు. అంత ఎవరు అని? సో మీ ఫ్యామిలీలో మీకు ఎక్కువ ఇష్టం ఎవరు? నాకు ఎక్కువ ఇష్టమా? అమ్మో, అందరు ఫీల్ అవుతారు. ఎట్లా? ఇది నిజంగా ర్యాపిడ్ ఫైర్ ఉంది క్వశ్చన్. మమ్మీ డాడీ. మమ్మీ డాడీ. అన్నలో చూసుకోండి, బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ఏమైనా అడిగితే అస్సలు ఇప్పకండి. ఓకే. ఎప్పుడన్నా ఇప్పటివరకు మీ లైఫ్లో 18 years ఏజ్లో, అంటే మీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ లైఫ్ ఎందుకురా బాబు అనిపించిందా? అనిపించింది. అంత పెద్ద మాట ఎందుకు అనిపించింది? ఏ విషయం? ఈ లైఫ్ ఎందుకు అనిపించలేదు, ఎందుకు అమ్మాయి అంటే లైక్ ఆడపిల్లగా పుట్టిన అబ్బాయిగా పుట్టినా బాగుండు అనిపించింది. కాదు, నాకు ఇది పెద్ద క్వశ్చన్. ఇది ప్రతి ఒక్క అమ్మాయి నేనే అబ్బాయిలా పుట్టుంటేనా, అదే నేను అబ్బాయి ఉంటేనా అంటారు. ఎగ్జాక్ట్లీ ఒకవేళ నువ్వు అబ్బాయి అయి పుట్టుంటే ఏం చేసేదాన్ని? అబ్బాయిగా పుట్టుంటే ఏం చేసేదాన్ని నచ్చినట్టు ఎంజాయ్ చేసేదాన్ని, నచ్చిన ప్లేస్కి వెళ్ళేదాన్ని. ఇప్పుడు అమ్మాయిని కాబట్టి ఈ టైంకి వెళ్ళొద్దు, ఆ టైంకి వెళ్ళొద్దు. మా అన్నయ్య వాళ్ళు బయటికి వెళ్ళని, వాళ్ళు 12 o'clock వెళ్ళినా నో వరీస్. మా ఇంట్లోకి ఓకే తొందరగా వచ్చేయండి అని అంటారు. కానీ నన్ను అట్లా పంపిస్తారు. అన్నయ్య వెళ్తానన్నా పంపించండి మమ్మీ అని అంటే, వద్దు టైం ఎక్కువ అయిపోయింది, బయట ఎవరైనా చూస్తే బాగోదు, ఈ టైంకి అమ్మాయి బయటకు వస్తుంది. హైదరాబాద్లో ఎట్లుంటుంది, అమ్మాయిలు కొంచెం లేట్ నైట్స్ బయటకు వెళ్తే అట్లా రోడ్ల పొంటి పోయేటోళ్ళు రాంగ్ థింగ్ చేస్తారు, వద్దు ఇంట్లోనే ఉండని ఆపుతారు. అబ్బాయిని అయి ఉంటే నచ్చిన టైంకి బయటకు వెళ్ళేదాన్ని, నచ్చిన ప్లేసెస్ సింగిల్గా వెళ్ళేదాన్ని, అవుట్ ఆఫ్ మంచి వేరే వేరే స్టేట్స్కి సింగిల్గా వెళ్ళిపోయేదాన్ని. అట్లా లైఫ్ చిల్. పోనీ ఓకే, ఒక అబ్బాయిగా పుట్టుంటే ఇవన్నీ చేసేదాన్ని, అంత ఫ్రీడమ్ ఉండేది కదా. సో నా ఇప్పుడు అబ్బాయిలు ఏం చేస్తారు చెప్పు? ఇప్పుడు అబ్బాయిలుగా పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నావు? ఎగ్జాక్ట్లీ నీలాగానే చిల్ అవుతారు అనుకుంటున్నావు? నాలాగానే చిల్ అవుతాను. సాయంత్రం కాగానే ఫుల్ బాటిల్ తీసుకొని బ్యాచ్ మొత్తం కూస్తుంది, టైం మొత్తం వేస్ట్ చేస్తారు అక్కడ, తెలుసా? వాళ్ళు జరిగిన అన్ని ఏడ్చుకుంటుంటారు. సరే, ఈ విషయం పక్కన పెడితే మీకు క్రష్ ఎవరు ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో ఎవరు లేరు. నాకు విశ్వక్సేన్ అంటే చాలా క్రష్, అది ఫలక్నామా దాస్. ఓకే. ఒకవేళ విశ్వకన్నా మీ ముందరికి వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తా, సెల్ఫీ దిగుతా అంతే. ప్రపోజ్ లాంటి, హగ్ లాంటి అలాంటివి అవి ఏం లేవు, అంత ఆలోచన లేవు. సెల్ఫీ మాత్రం ఉంది. ప్రతి మనిషికి లైఫ్లో ఒక గోల్ ఉంటుంది, నేను ఈ గోల్ని రీచ్ అవ్వాలని. అలాంటి గోల్ ఏమైనా ఉందా? యాక్చువల్లీ నేను ఇది చెప్తే బాగోదు, నాకు సూట్ అవ్వదు. కాకపోతే నాకు అడ్వకేట్ అవ్వాలని చాలా ఇష్టం. అడ్వకేట్ అయ్యి వాదించడం. నేను ఏదైనా వాదించింది అనుకో, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అని చెప్తా, ఇక నాదే గెలవాలి. సో నాకు అట్లా వాదించడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికి నేను ఎవరితో గొడవ పెట్టుకున్నానంటే నాదే పై చేయి ఉంటుంది, నేనే గెలుస్తాను కంపల్సరీ. నాకు ఫ్యూచర్లో అట్లా అడ్వకేట్ అయ్యి నేను వాదిస్తే ఎంతమంది లైఫ్స్ నేను కాపాడుతానో అన్న హోప్ ఉంది. కాకపోతే అక్కడి వరకు వెళ్ళినాక ఆ లైఫ్ ఎట్లుంటుందో, ఆ ఫీల్డ్ ఎట్లుంటుందో కదా. కాకపోతే నాకు ఇష్టం అడ్వకేట్ అవ్వాలని. మీకు ఇష్టమైన గాడ్? గాడా శివయ్య. శివయ్య అంటే చాలా నా నమ్మకం. నాకు అన్ని శివయ్యే. నాకు ఊహ తెలియనప్పటి నుంచి దేవుడు అంటే శివయ్యనే. నాకు ఈ మధ్యలో ఇప్పుడు కాదు. నాకు చిన్నప్పుడు నా ఫ్రెండ్స్కి ఏం చెప్పుకునేదాన్ని అంటే, శివయ్య నాతో మాట్లాడతాడు అని చెప్పేదాన్ని. వాళ్ళు నవ్వే వాళ్ళు, ఇంటి పక్కన ఉండేటోళ్ళు, పోమ్మా ఏం మాట్లాడుతున్నావు అని. ఇప్పటికీ గుర్తు చేస్తారు నా ఫ్రెండ్స్, అప్పట్లో నువ్వు అట్లా అనేదాన్ని, గుర్తుందా అని. కానీ నేను నా హార్ట్తో నేను మాట్లాడుకుంటూ ఊరికే శివయ్యతో మాట్లాడతాను అనుకునేదాన్ని. వచ్చు, స్కూటీ వచ్చు, సైకిల్ వచ్చు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు అబ్బాయిలు వెనక కూర్చోబెట్టుకొని బైకులు నడిపిస్తున్నారు, కాలేజ్ అమ్మాయిలు. అంటే ఇంట్లో తెలియకుండా ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి చూసినప్పుడు ఏమనిపిస్తుంది?
బాగా కొవ్వు పట్టింది ఇలా కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో నార్మల్‌గా స్క్రోల్ చేస్తుంటే కొన్ని ఎక్స్‌పోజింగ్ వీడియోస్ వస్తుంటాయి. యాజ్ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా 100% వీడియోలు ఎవరు ఏం చేశారని చూస్తూనే ఉండాలి. వస్తున్నాయి. ఆ మిడిల్ గ్యాప్‌లో ఆ దరిద్రాలు వస్తాయి. అప్పుడు ఏమనిపిస్తాయి ఎగ్జాక్ట్‌లీ? అప్పుడు ఏమనిపిస్తుంది, ఈ మధ్య 5th క్లాస్ 4th క్లాస్ పిల్లలు కూడా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుండ్రు. అరే ఏంట్రా క్రోమ్లో ఉండే చెత్త అంతా తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్, నిజంగా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ చూస్తే నాకు అదే ఫీల్ వస్తుంది. క్రోమ్లో ఉండే చెత్త అంతా తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో పెడతాను, ఎందుకు ఇట్లా. ఈవెన్ నేను కూడా అట్లని నేను ఎక్స్పోజ్ చేస్తాను రీల్స్లో. అంటే లిటిల్ ఒక శారీ కట్టినప్పుడు లిటిల్ నడుము కనిపెడితే కొంచెం అందం ఉంటుంది. నేను ఇక్కడ ఏది రాంగ్గా మాట్లాడతలేదు, ప్రతిదీ నీట్గా మాట్లాడుతున్నా. సో మనకి ఒక అమ్మాయిగా పుట్టినప్పుడు కొంచెం అది దాన్ని అనేది ఆ ఫీమేల్ మనకి ఉండేది అనేది ఎక్స్పోజ్ చేయాలి. లైక్ ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి, నేనేం ఫుల్ జాకెట్ ఇవ్వలేదు, ఇక్కడ హాఫ్ జాకెట్, బుట్ట జాకెట్, ఇందులో తప్పు లేదు. బ్యాక్ కొంచెం డీప్ పెట్టుకున్న తప్పు లేదు. లిటిల్ మోర్ ఎక్స్పోజింగ్ అనేటివి బాగుంటాయి. ఓకే, అరే అమ్మాయి అందంగా ఉన్నాయని, అరే ఏముందిరా అట్లాంటి కొంచెం తప్పుగా మాటలు అనే వరకు చేస్తే మాత్రం నాకు అట్లాంటి రీల్స్ చూస్తే కోపం వస్తుంది. పిల్లలు కూడా చూస్తారు, పేరెంట్స్ తప్పు పిల్లలకి ఫోన్ ఇవ్వడం, బట్ స్టిల్ ఎందుకు ఇంత దరిద్రాన్ని పోస్ట్ చేస్తారు అనిపిస్తుంది. ఇప్పటివరకు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేశారు, ఫోక్ సాంగ్స్ చేశారు కదా. ఇన్ ఫ్యూచర్లో సినిమా సాంగ్స్ కూడా చేయబోతున్నారు మీరు. ఒకవేళ ఇప్పుడు ఉన్న ఫీల్డ్లో ఏదైనా ఒక సాంగ్లో పూజకి సిగరెట్ తాగాల్సి వస్తే తాగుతుందా? తాగుతా. మందు తాగాల్సి వస్తే తాగుతుందా? తాగుతా. అంటే ఆల్రెడీ అలవాటు ఉందా? లేదు లేదు, అలవాటు ఏం లేదు. కాకపోతే సీన్కి అవి మ్యాండేటరీ. అంటే మందంటే వాళ్ళు చీట్ చేయగలుగుతారు, వాటర్ థమ్స్అప్ ఏదో ఒక దాంతో. ఇప్పటివరకు అయితే చేయలేదు. వస్తే మాత్రం నాకు అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. బట్ ఆ ప్రొడక్షన్ని వాళ్ళు తీసే క్వాలిటీని బట్టి నేను వాటిని ఒప్పుకుంటా. స్మోక్ కూడా మేబీ చీట్ చేసే అవకాశం ఉంటే మ్యాక్సిమం చీట్ చేయండి అనే చెప్తా. సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తాం? మూవీ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తానంటే, ఇప్పుడు జనరల్గా అమ్మాయి వస్తుందనగానే కొంచెం ఫేమ్లో క్లిక్ అనే అమ్మాయి అన్నీ చేసి ఉండదులే, అందుకే ఇంత ఫేమ్ వచ్చింది అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది స్వంత టాలెంట్తో ఎదిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది పేరెంట్స్ సపోర్ట్తో ఎదిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఓపికతో ఎదిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అడ్డదారిలో ఎదిగిన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు బయట నుంచి కొంతమంది అమ్మాయిలు రావాలంటే ఆలోచిస్తారనమాట, ఇట్లా నడుస్తుందని. అంటే పద్ధతి గల కుటుంబంతో వచ్చే అమ్మాయి అయితే. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం? ఏం చెప్తానంటే, కొంతమంది పద్ధతికి వచ్చి మెల్లగా దీంతో మౌల్డ్ అయిపోయి ఇక్కడ ఉన్న లైఫ్ స్టైల్కి మౌల్డ్ అయిపోయి తప్పుడు దారిలో వెళ్తారు. నేను ఏం చెప్తానంటే, మీరు ఎంత పద్ధతికి వచ్చిండ్రో అంతే పద్ధతిగా రండి. పద్ధతిగా ఉండడం వల్ల ఇక్కడ ఎవ్వరికి ఏం పోదు, మీకు ఛాన్సులు రావని ఎవ్వరు అనరు. నీ టాలెంట్ని బట్టి నీకు రావాల్సింది ఇప్పుడు రాపోయినా ఎప్పుడన్నా వస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎప్పుడు తగ్గించుకోకు, నీకున్న బౌండరీస్ మీరు పెట్టుకోండి. ఈ ఫీల్డ్లోకి రావద్దని నేను చెప్పట్లేదు, పాజిటివ్గా తీసుకుంటే ఇది చాలా మంచి ఫీల్డ్, చాలా బాగా సంపాదించుకోవచ్చు, చాలా బాగా ముందుకెళ్ళొచ్చు. కాకపోతే కీప్ బౌండరీస్, ఇన్ని బౌండరీస్ అని పెట్టుకోండి. అది ఎవరైనా మీ ముందు ఎంత పేరున్న వాళ్ళు అయినప్పటికీ ఆ బౌండరీస్ని క్రాస్ చేస్తే ఒప్పుకోకండి. నీ టాలెంట్ని బట్టి నీకు ఛాన్స్ వస్తుంది. నువ్వు ఒకటి దగ్గర తగ్గి ఉండడం వల్ల, ఒకటి ఏదైనా మాట అంటే కామ్ ఉండడం వల్ల నీకు ఛాన్సులు వస్తాయంటే దాన్ని నేను అస్సలు ఒప్పుకోను. వచ్చే అమ్మాయిలు కొన్ని బౌండరీస్ పెట్టుకొని రండి, వాటిల్లోనే ఉండండి, ఎక్కడ అడ్డదారులు తొక్కకండి, ఛాన్సులు మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇదైతే చెప్తా. పూజ గారు, నాకు ఎందుకో మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అనిపిస్తుంది, ఎక్కడో తేడా కొడుతుంది. ఎందుకండి ఇంత డౌట్? అంటే ఇంత బ్యూటిఫుల్గా ఉన్నారు కదా, ఇవాళ రేపు యావరేజ్గా ఉన్న అమ్మాయిలనే ఎవరు వదలట్లేదు, ఏదో రకంగా చేసి ఇంప్రెస్ చేస్తున్నారు. అందులో మీరు బ్యూటిఫుల్నెస్కే సిగ్నేచర్లా ఉన్నారు, మీకు బాయ్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటని నాకు కొంచెం బాధగా ఉంది. బాధగా ఉన్నా నాకు అనిపిస్తుంది, నాకెందుకు లేరు, నేను ఎంత బ్యూటిఫుల్గా ఉంటాను కదా. కానీ కొన్ని గోల్స్ ఉన్నాయి నా లైఫ్లో. మెయిన్ ఏదైనా చేద్దామంటే మమ్మీ డాడీ బాగా మైండ్లోకి వస్తారు నాకు. సో వాళ్ళు నన్ను ఇక్కడ సెటిల్ చేయడానికి, అంటే ఇప్పుడు ఓకే, కాకపోతే ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడానికి చాలా కష్టపడినరు. వాళ్ళు కష్టపడినా పడకపోయినా కానీ నాకు ఇది టైం కాదు దానికి. సో నేను ఎన్ని ప్రపోజల్స్ వచ్చినా ఏవొచ్చినా నాకు రిజెక్ట్ చేయాలనిపిస్తుంది. సో టైం కాదు కాబట్టి నేను రిజెక్ట్ చేస్తాను. అంటే నార్మల్గా టీనేజ్లోనే ఉన్నావు కదా, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఏజ్లో అయితే ఖచ్చితంగా అలాంటి కోరికలే ఉంటాయి కదా. సో మరీ 1980sలో ఆలోచిస్తున్నట్టు అనిపిస్తలేదా? అనిపించట్లేదు. మనం ఒక రూట్లో ఎంత పర్ఫెక్షన్ అండ్ డెడికేషన్తో వెళ్తామో అప్పుడు మనకి ఇదంతా చెత్త అనిపిస్తుంది. లవ్, అబ్బాయిలు వాళ్ళ ముందు సిగ్గుపడ్డాలు, బ్లష్ అవ్వడాలు, ఇవంతా మనకి చెత్త అనిపిస్తుంది. నిజంగా 100% నువ్వు షూర్గా నీ గోల్కి నువ్వు డెడికేట్ అయ్యి ఉంటే నిజంగా 100% అదంతా చెత్త అనే అనిపిస్తుంది. సో నా దృష్టిలో అదంతా చెత్తే ఇప్పుడు. అంతే. నైస్ ఆన్సర్. జనరల్గా అమ్మాయిలుకి హిందీ రాదు,
పానీపూరి బండి కాడికి వెళ్తారు కదా, సో ఫస్ట్ మాట్లాడే మాట ఏంటి పానీపూరి బండి కాడ అమ్మాయిలు? భయ్యా తోడ ప్యాజ్ దాను. మీరు ఎప్పుడైనా అన్నారు అట్లా? లే, అన్నయ్య వాళ్ళు తీసుకెళ్తారని వాళ్ళే చెప్తారు. ఏం మాట్లాడ కానీ అట్లా హట్ అవుతారు కదా సడన్గా భయ్యా అనగానే. అవుతారు. ఓకే, సో మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటంటే మీరు డైట్ ఏం మెయింటైన్ చేస్తారు అంటే ఇలా అవుట్ఫిట్ ఉండడానికి మంచిగా? డైట్ అది ఇది ఏం మెయింటైన్ చేయ, నచ్చినవి తినేస్తా, కాకపోతే ఒక క్వాంటిటీ మెయింటైన్ చేస్తా. నైట్ మాత్రం చపాతీ తీసుకుంటా, మార్నింగ్ టిఫిన్ ఇంత తింటా, మధ్యాహ్నం లంచ్ ఇంత తింటా, నైట్ ఇంత తింటా. నాన్ వెజ్లో ఏమి ఇష్టం? నాన్ వెజ్లో చికెన్, మటన్, బోటి, తలకాయ ఇవి బాగా వేస్తారు ఇంట్లో, బాగా తింటా. తెలంగాణ స్లాంగ్ వచ్చా? కాసేపు తెలంగాణలో మాట్లాడవచ్చు కదా, ప్యూర్ తెలంగాణ అమ్మాయివి నువ్వు, ఎట్లా ఉండాలి? సుక్క ముక్క అన్నట్టు ఉండాలి మొత్తం. ఎప్పుడైనా కళ్ళు తాగినావా? ఎప్పుడు? ఇప్పటిదాకా అసలు తాగలేను. నువ్వు కళ్ళు తాగినావు అంటే? ఓకే, తాగిన చిన్నప్పుడా? ఇంట్లో అప్పుడప్పుడు తెస్తారు, ఇంటి వరకు మాత్రమే పరిమితం, అది బయటకు వెళ్తే నో. ఓకే, ఇంకేమి ఇష్టం ఫుడ్లలో? బాగా ఇష్టం అంటే కర్రీస్లో పన్నీర్ కర్రీ బాగా ఇష్టం, క్యాప్సికమ్ ఇవి బాగా తింటా. వెజిటబుల్స్లో, నాన్ వెజ్లో ఇందాక చెప్పిన మెను అంత ఇష్టం. బాగా ఇష్టమైన ఫుడ్ అంటే మండి చాలా ఇష్టం, మస్తు ఇష్టంగా తింటా మండి. బాగా తింటా. స్వీట్లో ఏమేమి ఇష్టం? స్వీట్స్లో నాకు కలాకాండ్ ఇష్టం, ఇంకా డబల్ కా మీఠా ఇష్టం. అండ్ స్వీట్స్ అంటే చాక్లెట్స్ కూడా వస్తాయి కాబట్టి ఆబ్వియస్లీ అందరి అమ్మాయిల లెక్కే నాకు డైరీ మిల్క్ అంటే చాలా ఇష్టం. ఓకే ఫైన్. సో ఏంటంటే మిమ్మల్ని రీల్స్ చూసినప్పుడు నిజంగా చాలా పెద్ద ఏజ్ ఏమో అనుకున్నా, అండ్ మీకు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా వైల్డ్గా ఉందన్నమాట. అంటే ఈ జనరేషన్లో ఇలాంటి అమ్మాయిలు ఉండడం చాలా తక్కువ సీరియస్లీ. అంటే టు బి ఫ్రాంక్, నేను బయటికి వెళ్తే కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మాయిలకు నేను చూసి లైక్ చేసేది డ్రెస్సింగ్ సెన్స్ ఫస్ట్ థింగ్. అంటే మీరు చూసే కొంచెం పద్ధతిగా ఉన్నారు, మంచి హాఫ్ సేర్ వేసుకున్న తెలుగు అమ్మాయిలా ఉన్నారు మొత్తం అంతా. సో మంచిగా అనిపించింది అనమాట మీతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతుంటే. సో మీకు నా తరపు నుంచి చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, కానీ గిఫ్ట్తో కూడా ఒక స్పెషల్ ఆఫర్ కూడా. మరి ఆఫర్ తీసుకుంటారా ఇస్తారా? అమ్మాయిలు ఎప్పుడైనా ఆఫర్ కోరుకుంటారు, ఇవ్వరు. సో ఇప్పటివరకు మీకు ఎన్ని ప్రపోజల్స్ వస్తే రిజెక్ట్ చేశారు? వచ్చినాయని రిజెక్ట్ చేశారు. సరే, అందరు మెసేజ్లో స్లిప్ రాసో, ఫ్లవర్ ఇచ్చో, డైరెక్ట్ వచ్చి ఇలా అనేసి ఏదో చీప్గా బిహేవ్ చేస్తుంటారు. అలా కాకుండా అంటే నా స్టైల్లో, అంటే ఇలాంటి మూమెంట్ మళ్ళీ మళ్ళీ రాదు కదా. సో ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి మళ్ళీ ముందర కూర్చుంటుందో లేదో తెలియదు. అందులో నాకు నచ్చిన అమ్మాయి, అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉన్నావు. సో నీకు ఫేవరెట్ అని చెప్పేసి మీకోసం ఒక మంచి చాక్లెట్ తీసుకొచ్చిన. సో దిస్ ఈజ్ ఫర్ యూ. అండ్ ఆఫర్ అని చెప్పాను కదా, ఐ లవ్ యూ. ఓఎంజీ, నన్ను ఇష్టపడే వాళ్ళని నేను ఎప్పుడు లైక్ చేస్తాను కాబట్టి ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. నేను తినాలా మీరు తినాలా? ఇంటర్వ్యూ అయిపోయినాక నేను తింటా. ఇది మీకోసం. అండ్ పూజా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నారు. అండ్ ఆ ఫీల్డ్లో ఉండి మీలాగా అంత సెక్యూర్గా ఉండడం, అంత మెచ్యూర్గా ఉండడం చాలా తక్కువ మంది అమ్మాయిలు ఉంటారు. అందులో మీకు మీ పేరెంట్స్ సపోర్ట్ చాలా బాగుంది, మీ బ్రదర్స్ కావచ్చు, మీ మమ్మీ డాడీ. సో చాలా మంచి ఫీల్డ్లో ఉండి కూడా మీకు మీరు కాపాడుకుంటున్నారు. నిజంగా ప్రతి అమ్మాయి మీలాగానే ఉండాలని నేను అనుకుంటున్నా సీరియస్లీ. అంటే నేను కూడా ఎంతోమందికి చూశాను కదా, ఎక్కడొక దగ్గర బెండ్ అవుతుంటారు. బట్ నేను మీతో ఇంటర్వ్యూ పర్పస్లో ఇన్నిసార్లు మాట్లాడుతున్నా, చేసిన ఈరోజు ఇంటర్వ్యూ కూడా చేశాను కదా. సో మీ క్యారెక్టర్ యాజ్ యూజువల్ మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంది, ఎక్కడ కూడా చేంజ్ అవ్వలేదు. అండ్ ఇంటర్వ్యూ మధ్యలో మనం ఎంత ఫన్నీగా చేసుకున్నా అది ఫన్ వర్క్ మాత్రమే, డోంట్ టేక్ సీరియస్లీ. ఓకే పూజ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ కెరీర్లో మీరు ఇంకా బిగ్ స్టార్ అవ్వాలి, మంచి సినిమాలు చేయాలి అని చెప్పేసి నా తరపున, మా కేఆర్ ఎంటర్టైన్మెంట్ తరపున హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ప్రొడక్షన్ కేఆర్ ఇంటర్వ్యూస్ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే నా ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, నచ్చింది. మంచి క్వశ్చన్స్ అడిగారు. నా గురించి ఇంటర్వ్యూస్ చూసే వాళ్ళందరికీ మంచి తెలుసుకునే ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే ఇంకా ఏదైనా గెస్ట్కి మేము ఇంటర్వ్యూ చేయాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకా మీకు ఏమైనా యాడ్స్ నీడ్ ఉంటే కింద మా నెంబర్ స్క్రోల్ అవుతుంది, మీరు మెసేజ్ చేయొచ్చు. సో ఇంకో గెస్ట్తో మేము ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ తేజ.